ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణ పరిధిలో గల నేతాజీ నగర్, సాయిరాం నగర్, ఎస్సీ శ్మశాన వాటిక, సీతారాంపురం, గౌతమ్ నగర్ కాలనీలలో 7,40,00,000 రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఎండీఆర్ కో ఫౌండర్ పృథ్వీరాజ్, శ్రీధర్ చారి, కొల్కూరి నరసింహారెడ్డి, వార్డు కమిటీ మెంబర్లు, కాలనీ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనగొట్టి ప్రభాకర్ అన్న గిన పక్క అన్న అన్న మాము కెమెరా పైన పెట్టు ఏమనుకోవద్దు. పెద్ద మనుషులు కొట్టురే చేతి కాలుతుందేనా పెట్టే మీరు అరుణ ఎక్కడ ఫోటో ఆడగాదన్న మనిషివేమో బందోబస్తున్నావు
శేఖర్ నిజంగా టిఫిన్కు భయపడి శేఖర్ కొట్టు వార్డు మెంబర్లు ఉంటే కొట్టేది మాజీ వార్డు మెంబర్ అమ్మా ఆత్మ సైడ్ ఇవ్వండి నమస్కారం. ఈరోజు పటాన్చెరు డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక నాయకులు, పత్రికా సోదరులు, కాలనీ వాసులు, కాలనీ అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేతాజీ నగర్ బండల్గూడ, అలాగే చైతన్య నగర్, అలాగే సీతారాంపురము, గౌతమ్ నగర్ వార్డ్ కమిటీ బ్యాలెన్స్ వర్క్, మన R&B రోడ్డు, గౌతమ్ నగర్ లింక్ బ్యాలెన్స్ రోడ్, ఇవన్నీ గిట్ట 7,30,00,000తోటి ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మౌలిక వసతులన్నీ సమకూర్చి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలనే ఆలోచనతో ఇవన్నీ సమకూర్చడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇంకెటువంటి సమస్యలున్నా తప్పకుండా అవన్నీ సేకరించి, అధికారుల ద్వారా సేకరించి సమకూర్చే ప్రయత్నంలో మేము ఉంటాం. తప్పకుండా అభివృద్ధిలో ముందుకు సాగుతామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.